అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామానికి ప్రథమ పౌరునిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పులు చేసి సర్పంచులయ్యారు. అయితే సర్పంచ్గా నిలబడడానికి ముందు ఇచ్చినటువంటి హామీలు నిలబడాలని చెప్పి తిప్పలబడ్డారు. ఇప్పుడు పదవీకాలం అయిపోయింది. తాజా సర్పంచులుగా ఉన్నారు. మరొకసారి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో వారికి రావాల్సినటువంటి బకాయిలు రావాలే, బిల్లులు చెల్లించాలని చెప్పి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షకి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మనం చూస్తున్నాం, వీళ్ళందరూ కూడా సర్పంచులు ఒక ఐక్యంగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళన పథం పెట్టారు. చెలో అసెంబ్లీకి సంబంధించిన పిలుపునిచ్చిన నేపథ్యంలో కొంతమందిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. కొంతమంది సర్పంచులు ఉన్నారు, వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఏంటి మీ బాధ ఏంటి? మీరు ఎందుకు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు? మేము గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు మాకు బిల్లులు రాక మేము అప్పుల పాలై ఈరోజు నానా ఇబ్బందులు పడడంతో మా బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ మేము ఈరోజు ఈ నిరాహార దీక్ష ప్రారంభం చేసినాం. అంటే ప్రభుత్వ పెద్దలకి, అధికారులకి, ఎమ్మెల్యేలకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా? ఇస్తే వాళ్ళ దగ్గర వచ్చిన సమాధానం ఏంటి? గత సంవత్సర కాలంగా మేము విన్నపించుకుంటున్నాం, శాంతియుతంగా విన్నపించుకుంటూనే వస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళినాం, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. ఎవరి దృష్టికి వెళ్ళినా ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఎక్కడ సర్పంచ్గా చేసిండ్రు? మీకు ఎంత రావాలి? ఎన్ని బకాయిలు రావాలి? మేము గంగాధర మండలం చర్లపల్లి గ్రామ సర్పంచ్గా తాజామాజీ సర్పంచ్ని. మరి గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము గ్రామంలో దేశానికి పట్టుకొమ్మలుగా ఉండాలని ఏం అభివృద్ధి చేశారు గ్రామంలో మీరు? మరి గ్రామాలలో మన పాఠశాల భవనాలను తీర్చిదిద్దడం, తాగునీటి సమస్యను తీర్చిదిద్దడం, మరియు కరోనా మహమ్మారిని తరిమించేందుకు శానిటేషన్ చేయించడం, మరియు ఆ యొక్క డ్రైనేజీ వ్యవస్థను క్లీన్ చేయడం వంటి అనేక కార్యక్రమాలను మేము చేసి చాలా అప్పులలో ఉన్నాము. అప్పులు తెచ్చి ఇవన్నీ మేము నిర్వహించాము. మరి ప్రభుత్వము కొంత టైం తీసుకొనైనా బిల్లులు చెల్లిస్తారనే ఆశతోటి మేము చేశాము. మరి మంజూరు కాబడినటువంటి బిల్లులు కానీ, గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్ తీర్మానం చేసుకొని చేసినటువంటి బిల్స్ కానీ మరి ఇంతవరకు చెల్లించలేదు. మరి అటు బిల్లులు చెల్లించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రైట్. పల్లెల్లో వెలుగులు నింపిన సర్పంచులకు వారి జీవితాల్లో చీకటి నింపడం న్యాయమా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ గ్రామంలో సర్పంచ్గా చేశారు? మీకున్న ప్రధాన ఇబ్బంది ఏంది? ఎన్ని అప్పులైనాయి? నేను గంగాధర మండలం మల్లాపూర్ సర్పంచ్ అండి. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా మాకు విలేజ్లల్లో జడ్పిహెచ్ స్కూల్లో మాకు మన ఊరు మనబడి కార్యక్రమంలో మేము చేయనంటే కూడా అప్పుడు ఏసీఎల్వి మేడంను వాళ్ళు మా ఊరికి ఎప్పుడు అసలు కలెక్టర్ వస్తారని కూడా తెలియకుండా ఒక 4-5 టైంలు సార్లు వచ్చి మా మేడం మీద మీరు చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మీరు ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ప్లస్ అలాగే కార్యదర్శి గారికి మెమోలు ఇవ్వడం కానీ మేము చేయనంటే వాళ్ళు జబర్దస్త్ ఏమించడం. ఈరోజు మాకు ఇంతవరకు బిల్లులు రాకపోవడం, మాకు మన ఊరు మనబడి ఇచ్చిన డబ్బులను అమ్మ ఆదర్శ పాఠశాలకు డైవర్ట్ చేసి మాకు ఇచ్చే బిల్లులు అమ్మ ఆదర్శ పాఠశాలలకు వాటికి కేటాయించి వారికి బిల్లులు ఇవ్వడం. మేము మా తర్వాత చేసిన వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, మేము మాకు ఎందుకు ఇవ్వడం లేదు? గవర్నమెంట్ ఎన్ని రావాలి? మీకు ఎన్ని? 15 లక్షల రూపాయలు రావాలి. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ఎంతో స్కూల్ మేము డెవలప్ చేసాం. అదేవిధంగా మాకు డబ్బులు ఇస్తే మేము గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ఎంతో కృతజ్ఞపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీకు ఎన్ని అప్పులైనా, ఏమేమి పనులు చేశారు? గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమెళ్ళ గ్రామ సర్పంచ్. మేము బల్బులు పెట్టినాం. తర్వాత పండుగకు పెద్ద బల్బులు పెట్టాం, డెకరేషన్ చేసాం. నాకు దాదాపు 20 లక్షల రూపాయలు అయిపోయింది. 24 లక్షల రూపాయలు రావాలి. మొత్తం మన ఊరు మనబడి సబ్ సెంటరు ప్రతి ఒక్కటి చేసి దమ్ముకొచ్చినాం. గత ప్రభుత్వము 7-8 మాసాలు సతాయించినా సరే రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్లలో వారు ఎలక్షన్ అప్పుడు తిరిగినారు. సర్పంచులు బాధపడకండి, చనిపోకండి, నేను గెలిచిన తర్వాతనే వెంటనే మీ బిల్లులు మొత్తం చేస్తా అని చెప్పి
మాకు వాగ్దానం చేసి చెప్పిన తర్వాత మేము ఇండైరెక్ట్గా వారికి సపోర్ట్ చేసి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే మమ్మల్ని రోడ్ల పాలు చేస్తుండే. ఇప్పుడు సంవత్సరం గడిచింది, ఇప్పటికీ మమ్మల్ని రోడ్ల మీద పడుకొని మీరు రోడ్ల మీద రావుర్రబై అనే కాడికి వచ్చింది. వారు అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి మరి సపోర్ట్ చేసినాం కాబట్టి వారు చేస్తే మేము చేస్తేనే వారు గెలిచారు కాబట్టి ఖచ్చితంగా మా బాధలను ఆలోచించి తక్షణమే బిల్లులు పాస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్. మొత్తం మీద గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి క్రమంలో అనేక ప్రాంతాల్లో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని విషాద ఘటనలు సైతం మనకు విదితమే. ఈ క్రమంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పర్యటనలలో సైతం సర్పంచులు మనోధైర్యంతో ఉండాలి, మన ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మీ బాధలు అన్నీ పోతాయి, నాకు తెలుసు స్థానిక సమస్యలు అన్నీ కూడా అని చెప్పి హామీలు ఇచ్చారు. గద్దెనెక్కి ఏడాది అయింది, ఒక్క అప్పు కూడా క్లియర్ కాలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక సర్పంచ్ ఉన్నారు, తాజా మాజీ సర్పంచ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మండలం, ఏ ఊరు, మీ పేరేంటి? మాది రామడుగు మండలం రంగసాపల్లె గ్రామం. మన ఎంత ఖర్చు పెట్టిర్రు, ఏమేమి చేశారు? గ్రామానికి నేను 11 లక్షలు గ్రామ పంచాయతీకి ఖర్చు పెట్టిన. మిగతాది మనకు ఏది బిల్డింగులు కానీ ఎస్డిఎఫ్ సిడిపి అని సంవత్సరం అయిపోయింది, బిల్డింగులు అవి లేవు. ఈజీఎస్లో 5 లక్షల వర్క్ చేసిన ఈ గవర్నమెంట్ వచ్చినాక అవి చూడలేదు. మా 12,769 గ్రామ పంచాయతీలకు 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఈ పరిస్థితి మాకేంది? మేము 50 సంవత్సరాలు నా వయసు, నేను చూసిన నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్పంచులకు లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు నీ దండం పెట్టి చెప్తాం, మా సర్పంచుల వినా ఈ కక్ష సాధింపు, ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పి నువ్వు ఎంతవరకు ఈ సీతాక్క సుధా మా సర్పంచుల గెలవక ముందు ఏమన్నది, మీ సీసాలు అమ్ముకొని బతుకుతున్నావు అని చెప్పి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు సుధా మేమున్నాం సైతం అన్నారు. ఇలా కొమ్మిరెడ్డి వెంకరెడ్డి సుధా మాట్లాడిండు. అందరూ టీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది స్థానిక సర్పంచులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. మరి గెలిచిన తర్వాత అధికార పార్టీలో ఓ సర్పంచ్ ఉంటేనే ప్రజాసేవ చేస్తామన్న ఉద్దేశంలో తప్ప ఇవాళ స్థానిక ఎలక్షన్లకు మళ్ళీ పోతా అంటారు. అక్కడ సుధా మేమే సైతం అని చెప్పి ఏ పార్టీని గెలిపియాలి, ఏం చేయాలి అనేది అది మా ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. విలేజ్లో ప్రతి సర్పంచ్కి ఇవాళ కష్టపడి 2018 చట్టం కేసీఆర్ పెట్టిందన్న ఉద్దేశంలో ఏ పని చేయకున్నా అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ చట్టంలో 2018 చట్టం పెట్టుట్లా మళ్ళీ సర్పంచులము మేము మంచిగా చేయాలి, ప్రజాసేవ చేయాలి. 2019 నుంచి 24 వరకు ఇవాళ కరోనా ఇవన్నీ వచ్చుట్లా స్టేట్ ఫండ్స్ మాకు పిఎంఎస్ కేంద్ర నిధులు వచ్చి ఈ 2 సంవత్సరాల నుంచి ఫైనల్గా ఏం కావాలి మీకు? మాకు ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్కి 20 నుంచి 25 లక్షలు రావాలి కనుక మాకు నిధులు విడుదల ఎండనే చేసి మా పెండింగ్ బిల్లు ఇస్తే తప్ప ఇలా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. రేపు అమరా నిరాహార చేస్తాం. మేము ప్రజలను కూడగొట్టుకొని మా ప్రజాసేవ ఏం చేసినాం అనేది నిరూపిస్తాం ప్రభుత్వానికి. సో మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసినటువంటి పథకాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు పల్లెలకు చేరాలంటే, ఎందుకంటే పల్లెలు గ్రామ స్వరాజ్ ఇది రియల్ స్వరాజ్ అన్నాడు మహాత్మా గాంధీ. పల్లెలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడంలో కీలకమైన పాత్ర పోషించింది సర్పంచులు మాత్రమే. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలనే డిమాండ్తో రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. స్పందించకుంటే ఆమరణ దీక్షకు సైతం మా పోరాటం ఇప్పటితో ఆగది, కంటిన్యూ అవుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2019-24 మధ్యకాలంలో సర్పంచులుగా ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచుల సంఘం సంబంధించిన నేతలు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.